హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి మలీదా ముద్దలండి. చాలా టేస్టీగా ఉంటాయి. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకునేవారట. అమ్మ అయితే ఈ రెసిపీ చేసి చూపించింది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసేసుకోండి. ఇలా బియ్యపిండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం గోరువెచ్చని వాటర్ వేసేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. ఇలా పిండిని అంతా చక్కగా కలిపేసుకోండి. ఇలా సాఫ్ట్గా అయితే పిండిని కలిపేసుకోవాలి. ఇలా కలిపి పిండిని అయితే పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఒక కాటన్ క్లాత్ని అయితే వేసేసుకోవాలి. ఇలా క్లాత్ వేసేసుకొని కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకుంటూ ఇలా మనం రొట్టెలాగా అయితే ఒత్తేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసుకోండి. ఇలా మనం చేసుకున్న రొట్టెని 2 వైపులా వేసేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. వాళ్ళైతే ఆయిల్ వేసేవారు కాదట, నేనైతే ఆయిల్ని వేసాను. ఇలా మనం చేసుకున్న తర్వాత ఈ రొట్టెని ప్లేట్లోకి వేసేసుకొని ఒక 2 స్పూన్ల వరకు తురుము పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసేసుకోండి. ఈ రొట్టె వేడిగా ఉన్నప్పుడే మనమైతే ముద్దలు చేసేసుకోవాలండి. చల్లారితే మనకి ముద్దలు అయితే రావు. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం చేసేసుకోవాలి. 2 కప్పుల బియ్య పిండికి 1 కప్పు వరకు బెల్లాన్ని తురిమి పక్కకు పెట్టేసుకోండి. ఇలా ప్రతి రొట్టె చేసేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు బెల్లాన్ని వేసేసుకొని ఇలా ముద్దలు అయితే చుట్టేసుకోవాలి. నేను ట్రై చేశానండి, నా వల్ల కాలేదు. మళ్ళీ లాస్ట్కి అమ్మే ముద్దలు అయితే చేసేసింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. రొట్టె కాల్చుకునేటప్పుడు ఆయిల్ వేసినా పర్లేదు, వేయకున్నా పర్లేదండి. ఆయిల్ ప్లేస్లో మీరు వాటర్ని స్ప్రింకిల్ చేసైనా కూడా రొట్టె కాల్చేసుకోవచ్చు. ఇలా రొట్టె మాత్రం వేడిగా ఉన్నప్పుడే బెల్లాన్ని వేసి ఇలా కలిపేసుకోండి. అప్పుడే మనకి ముద్దలు అనేది ఈజీగా వచ్చేస్తాయి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.